తనకి జల దోపిడీకి సంబంధించి ఏదైతే ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జలాలకు సంబంధించి ఆంధ్రకు దోచిపెట్టే కుట్ర కుతంత్రాలు జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిన అంశమే. ఈ అంశం సంబంధించి మనతో పాటు ఇంకా డీటెయిల్స్గా చెప్పడానికి మా కరెస్పాండెంట్ ప్రదీప్ సిద్ధంగా ఉన్నాడు. ప్రదీప్, చెప్పండి. ముఖ్యంగా ఏదైతే ఇందాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏదైతే చాలా విషయాలు మాట్లాడటం తెలిసింది. ప్రధానంగా కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే 10 ఏళ్ల పాటు కేసీఆర్ సంతకం చేశారని మళ్ళీ ఒక ఆరోపణ చేశాడు. మొన్నటి యాక్చువల్ వాస్తవం చెప్పాలంటే 1 year సంబంధించి అగ్రిమెంటే జరిగింది. మళ్ళీ ఈ ఆరోపణ ఎందుకోసం అంటే ఇదే పీపీ రేపు ఇవ్వబోతున్నారా, ఇదే కాకి లెక్కలు చెప్పబోతున్నారా రేపు అనుకోవాలా? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జలదోపిడికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న రేవంత్ రెడ్డి ఎటువంటి అడ్డుకునే ప్రయత్నం కానీ అరికట్టే ప్రయత్నం అయితే చేయడం లేదు. యథేచ్ఛగా కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తన శిష్యుడు కావడంతో గురుదక్షిణగా ఏపీకి తెలంగాణకు దక్కాల్సినటువంటి నీళ్లను ఆంధ్రాకు ఇస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర జలదోపిడికి యథేచ్ఛగా చేస్తూ ఉంది. కేంద్రం సపోర్ట్ ఉంది, మోడీ సపోర్ట్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ ముఖ్యమంత్రి సపోర్ట్ కూడా చంద్రబాబు కనసన్నల్లోనే ఆయన ఉండడం వల్ల ఆ జలదోపిడీ చేయడానికి ఆంధ్రప్రదేశ్కు ఈజీ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ముఖ్యంగా సాగునీరు రంగం అయితే పూర్తి స్థాయిలో కుదేలైంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి దాన్ని ఎటువంటి అయితే ముందుకు పోయినటువంటి పరిస్థితి మనం చూస్తామో 2 ఏళ్ల కాలంలో ఆ ప్రాజెక్టు జోలికే వెళ్ళినటువంటి పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాగా మారింది. అక్కడ ప్రజానికమంతా వలసలు వెళ్లి బతికేటువంటి పరిస్థితి. మొత్తం ఎడారిగా ఉన్నటువంటి పాలమూరును కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పాలమూరును పెద్ద ఎత్తున ఒక కోనసీమ తరహాలు చేసినటువంటి పరిస్థితి. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ఏదైతే ప్రాజెక్టును ఏదైతే మొదలుపెట్టి వేగంగా పనులు చేపట్టి దాదాపు 6 లక్షల పైచీలక ఎకరాలకు సాగునీరిచ్చారు. వలస వెళ్లిన వాళ్ళంతా తిరిగి పాలమూరుకు రిటర్న్ వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. పెండింగ్ ప్రాజెక్టులు కాస్త రన్నింగ్ ప్రాజెక్టులుగా ముందుకు పోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ జిల్లా ముఖ్యమంత్రి, ఆ జిల్లా నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆ జిల్లాకు అన్యాయం చేస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలే. రెండోది జలదోపిడి యథేచ్ఛగా జరుగుతూ ఉన్నా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల కేసీఆర్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్రల దక్కించుకోలేనటువంటి హక్కును దక్కించుకోలేని విధంగా చేస్తున్న కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తిప్పికొట్టి ఏపీ ఏ రకంగా జలదోపిడీ చేస్తా ఉంది, రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారని దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం, రెండోది పోరాటానికి సిద్ధమవడంతో కాంగ్రెస్ లో ఒక ఇంత ఆందోళన, భయం పట్టుకుందని చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ పెట్టి మాట్లాడడం, రెండోది ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం, వరుసగా మంత్రులంతా ఏదైతే ఈ వ్యవహారం సంబంధించి కొంత ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి, టెన్షన్ పడ్డటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇక అసెంబ్లీలో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ ఏదైతే దూకుడుగా ఉంది, తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది, ఏ రకంగా జలదోపిడి జరుగుతూ ఉంది, ముఖ్యంగా 90 టీఎంసీల నీరు 49 టీఎంసీలకు ఎలా మారింది, ఎలా తగ్గింది, దీనికి సంబంధించి అన్ని చేస్తున్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది. బనకచెర్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంటుంది, బనకచెర్లను ఎందుకు అడ్డుకోలేకపోతా ఉందనే దానికి సంబంధించి కావచ్చు, మొత్తం బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్రలు, తెలంగాణ ఏ రకంగా అన్యాయం గురవుతుంది, సాగునీటి విషయంలో ఏపీ ఏ రకంగా జలదోపిడీ చేస్తుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత దాన్ని ఎట్లా అయితే కౌంటర్ చేయాలని దానికి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 4-5 పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు జరిగాయి, ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ క్లాసులు జరిగాయి. అనేక సందర్భాల్లో అవగాహన పెంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బేసిన్లు, దేవాదులు ఏ బేసిన్లు తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి స్పష్టంగా మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి, ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధం కావడంతో అసెంబ్లీ వేదికగా దీనికి సంబంధించి మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని భావిస్తుంది ప్రభుత్వం. అయితే బీఆర్ఎస్ కూడా తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉంది. ఇప్పటికే స్పీకర్ను కలిసి ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా తాము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అందుకు బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడానికి సిద్ధంగా లేనట్టుగా ఉంది. ఆ రకంగా బీఆర్ఎస్ కూడా పట్టుబడుతుంది, తమకు కూడా అవకాశం ఇవ్వాలి. మొత్తానికైతే ఇటు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ వీళ్ళంతా ఒక్కటయ్యి ఈరోజు తెలంగాణకు రావాల్సినటువంటి నీటి హక్కును రాకుండా చేస్తా ఉన్నారు. ఏపీకి యథేచ్ఛగా ఇక్కడ గురుదక్షిణగా ఇక్కడ తెలంగాణకు దక్కాల్సినటువంటి నీళ్లను
ఏపీకి అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించి 10 ఏళ్ల కాలంలో ఏదైతే తెలంగాణ సస్యశ్యామలమైంది, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, దాని తర్వాత పాలమూరు రంగారెడ్డి కావచ్చు, పెద్ద ఎత్తున ఒక 10 ఏళ్ల కాలంలో సాగునీరు రైతులకు అందినటువంటి పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రకంగా కాళేశ్వరం సంబంధించి దాన్ని మరమ్మతులు చేయకపోవడం, అక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయకపోవడం, రెండోది ఇటు పాలమూరు రంగారెడ్డి అంశాన్ని పట్టించుకోకపోవడం, ఎస్ఎల్బీసీ పనులు సొరంగం పనులు చేస్తే అక్కడ కార్మికులు చనిపోవడం, దాన్ని వారిని వెలికి తీయకపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కొంత బీఆర్ఎస్ చేసినటువంటి సాగునీటికి సంబంధించి చేసినటువంటి ఏదైతే యుద్ధ ప్రాతిపదికన పనులు చేసి రైతులకు నీళ్లు అందించారు. కానీ రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా తెలంగాణ నీళ్లను ఏపీకి కట్టబెడుతున్నారన్నటువంటి విమర్శల నేపథ్యంలో అసెంబ్లీలో ఏ రకంగా కౌంటర్ చేసుకోవాలనే దానికి సంబంధించి ఇప్పటికే మంత్రులను దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రిపేర్ కావాలని చెప్పారు. అటు ఎమ్మెల్యేలకు కూడా అవగాహన ఉండడం కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయినా ఏ రకంగా దాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బీఆర్ఎస్ చేస్తున్న దానికి సంబంధించి ఏ రకంగా చేస్తారు దానికి సంబంధించి చూడాల్సినటువంటి అంశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.